మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. హెల్త్ బాగుండాలంటే అందరూ ఎర్లీ మార్నింగ్ టిఫిన్లో ఇడ్లీలు తింటారు. సో అలాంటి కాన్సెప్ట్తోనే మన ఇడ్లీ కొట్టిన కొత్త మూవీతో మన ధనుష్ గారు వచ్చేసారు. ధనుష్ గారు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూనే ఉండేవి. 25th ఇంకా 2 మూవీస్ వచ్చేసినాయి. నెక్స్ట్ మూవీ కూడా త్వరలోనే ఉంది. ఆల్రెడీ మనం ట్రైలర్ గురించి మాట్లాడాము. ఒకవేళ చూసిన వాళ్ళు కనుక ఆ వీడియోకి ఒక లైక్ వేసేసి వెళ్ళి చూసేసి, లేకపోతే చూడకపోతే ఒక్కసారి ఎన్ కామెంట్స్లో పెడతాను, లేకపోతే వెళ్ళి చూసి రండి. ఈ కొత్త మూవీ గురించి ఏంది, మనం ఆల్మోస్ట్ 1st తారీఖే రిలీజ్ అయిపోయింది. మనకు October 1 ఈ మూవీ రిలీజ్ అవటం అయితే జరిగింది. మనం అనుకున్నట్టుగా ధనుష్ గారి యాక్టింగ్తో పర్ఫార్మెన్స్తో దులిపేశారు. ఇప్పటికి 3 days అయిపోయింది. మూవీ స్టిల్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పటికి ఆ మూవీ 150 crores కలెక్ట్ చేసింది మొత్తం 3 daysలో వరల్డ్ వైడ్గా. మనం ఎంకరేజ్ చేయాలి ప్రతి మూవీని. సో మనం ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే, ఇడ్లీ కొట్టు గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మన ఏన్షియంట్ హిస్టరీని మనం వదులుకోకూడదు అన్నట్టు. ఏన్షియంట్ హిస్టరీ అంటే పురాతకాలం కాదు, వాళ్ళ నాన్నగారు ఏదైతే జాబ్ చేస్తున్నారో దాని నుంచి బెటర్మెంట్ కావాలని బయటికి వెళ్ళి, లేదు మనం అక్కడ చేసే బెటర్మెంట్ కాదు, ఇక్కడ ఉంటేనే, ఇక్కడ మనం ఉంటేనే బెటర్మెంట్ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చిన మూవీ. దాని గురించి అసలు ఏం జరిగింది, దాని గురించి ఏమేమి జరుగుతుంది ఏంటనేది మనం ఒక్కసారి మీరందరూ మూవీకి వెళ్ళి చూస్తుంటే స్పాయిలర్లా ఉండేది. నేను ఏం చెప్పినా, అందుకని నేను ఏందో చెప్పినట్టుగా విన్నట్టుగా కనిపించినట్టుగా చెప్పేశాను. సో నేను అంతగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఎదగాలి కాబట్టి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. ఖచ్చితంగా ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా కలుద్దాం. బాయ్.